నాకైతే చంద్రబాబు ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో మాత్రం చూపించడు. నాకైతే చూపించలేదు, పోనీ మీకైనా చూపించాడా? అసలు మేనిఫెస్టో కాపీలైనా చూపించే దమ్ము, ధైర్యం, నిబద్ధత నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. అందులో చెప్పిన ఆ మేనిఫెస్టోలో నువ్వు చెప్పిన నీ మేనిఫెస్టోలో కనీసం 10% అమలు చేశాను అని చెప్పే ధైర్యము, నిబద్ధత అన్న నీకుందా అని చెప్పి నేను అడిగా. నాకు సమాధానం చెప్పటం లేదు. పోనీ మీకైనా సమాధానం చెప్పాడా అని అడుగుతా ఉన్నా. పోనీ ఇంకో ప్రశ్న కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడిగా. పరిపాలన చేశాను, ప్రతి పేదవాడి గుండెల్లో గుడి కట్టుకున్నట్టుగా ఆ పేదవాడికి నేను ఈ మంచి చేశాను, ఈ మంచి స్కీము తెచ్చాను, దీన్ని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పి ఏ రోజు అనడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను ఇదే ప్రశ్న అడిగా. మీ ముందు ఇదే సిద్ధం సభల్లో ఎన్నో సందర్భాలలో సిద్ధం సభకు వచ్చిన లక్షల మంది ముందర ఇదే ప్రశ్న కూడా అడిగా. పోనీ దీనికైనా సమాధానం చెబుతాడా అని అంటే దీనికి చెప్పడు, నాకైతే చెప్పడు, కనీసం మీకైనా చెప్పాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా అబ్బా రెండు చేతులు పైకెత్తారు, ఇలా చెప్పలేదు అనే దానికంటే కూడా చెప్పలేదు భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో వంచకుల్ని, వెన్నుపోటుదారులను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలి అని అన్నా కూడా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా కూడా, పథకాలన్నీ కొనసాగాలన్నా కూడా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా కూడా, మన బడులు మన పిల్లలు బాగుపడాలన్నా కూడా, మన వ్యవసాయం మన హాస్పిటల్లు బాగుపడాలన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలే లేదు. సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.